ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము మార్నింగ్ నయాగరా ఫాల్స్ స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, సన్ రైజ్ కూడా అవ్వలేదు అప్పటికి ఫుల్గా. సో వెళ్ళగానే నయాగరా ఫాల్స్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా అంటే నేను అనుకున్నాను మేబీ టికెట్స్ ఉంటాయి, లోపలికి ఎక్కడికో వెళ్ళాలి, అక్కడ ఉంటుంది ఫాల్ అనుకున్నాను. కానీ అలా కాదు, జస్ట్ రైట్ బిసైడ్స్ ద రోడ్ ఉంది నయాగరా ఫాల్స్. అయితే మేము ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం. సో అసలు ఎవ్వరూ లేరు, ఓన్లీ కొందరు పీపుల్ జాగింగ్ చేసుకుంటున్నారు, కొందరు డాగ్స్ని వాకింగ్కి తీసుకెళ్తూ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అసలు ఎవ్వరూ లేరు. అసలు ఎర్లీ మార్నింగ్ ఆర్కే బీచ్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మార్నింగ్ అయితే. చూసారు కదా వీడియోలో, అసలు పెద్ద జనమే లేరు అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల. సో ఎవరైనా నయాగరా ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళండి, ఎందుకంటే 10:30, 11 అయ్యేసరికి ఇంకా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది, చాలామంది జనం ఉంటారు. మేమైతే బిహైండ్ ద ఫాల్స్ వెళ్ళాం. ఇది బిహైండ్ ద ఫాల్స్. వాళ్ళు మనల్ని ఫాల్స్ వెనక వైపు నుంచి ఒక స్వరంగంలా ఉంటుంది, అందులో మనం నడిచి వెళ్తే అక్కడ వెనక నుంచి చూడొచ్చు అనమాట ఫాల్స్. అండ్ చాలా దగ్గరగా కూడా చూడొచ్చు బిహైండ్ ద ఫాల్స్లో. చూసారా, ఇక్కడ చాలా అంటే చాలా దగ్గర, మన పక్కనే ఉంటుంది ఫాల్స్, మనం చాలా దగ్గరగా చూడొచ్చు. అండ్ అక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. 2 కలర్స్ ఆఫ్ రెయిన్ కోట్స్ వేసుకుంటారు, 1 రెడ్ 1 బ్లూ. రెడ్ వచ్చేసి కెనడియన్స్ వేసుకుంటారు, బ్లూ ఏమో యూఎస్ వాళ్ళు వేసుకుంటారు. నాకైతే కెనడియన్ సైడ్ నుంచి చూసాను నేనైతే నయాగరా ఫాల్స్. కెనడియన్ సైడ్ నుంచే చాలా బాగుంది అనిపించింది నాకు. చాలామంది అంటారు కూడా కెనడా సైడే ఫాల్స్ వ్యూ చాలా బాగుంటుంది కంపారిటివ్లీ యూఎస్తో పోల్చుకుంటే అని. సో మేము ఇంకా ఎలా అంటే ఇక్కడ ఫుల్ తడిచిపోయాం. వాళ్ళు రెయిన్ కోట్ ఇచ్చినా కూడా నేను చూసారా ఫుల్ ఇంకా వెట్ అయిపోయాను. తర్వాత ఇది రెయిన్బో బ్రిడ్జ్. ఇది యూఎస్ అండ్ కెనడాకి మధ్యలో ఉంటుంది. జస్ట్ ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే అవతల వైపు యూఎస్ ఉంటుంది, ఇటువైపు కెనడా ఉంటుంది. ఇది వైట్ వాటర్ వాక్స్. ఇక్కడ ఏంటంటే వాటర్ చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఇది కూడా నయాగరా రివరే. ఇవన్నీ అక్కడ ప్లేసెస్ అనమాట, మనం విజిట్ చేయొచ్చు. అన్నిటికీ స్పెషల్ ప్యాకేజెస్ అండ్ టికెట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ పార్కింగ్ చాలా అంటే చాలా కష్టం దొరకడం. మాకైతే 1 అవర్ పట్టింది మార్నింగ్, ఎందుకంటే అక్కడ చాలా పార్కింగ్ ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈవినింగ్ అంతా అయిపోయాక మేము దగ్గరలో ఒక బీచ్కి వెళ్ళాము. మనమైతే ఇండియాలో బీచ్ అంటే సముద్రాన్ని అంటాం, ఇక్కడైతే మాత్రం లేక్స్ని బీచెస్ అంటారు వీళ్ళు. సో